హలో అందరికీ. ఈరోజు వీడియోలో న్యూస్ పేపర్లో వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ పీస్ రోజును ఏప్రిల్ 6న నిర్వహిస్తారు. ఈ రోజు వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఏమిటి, అసలు ఈ రోజు జరపడానికి గల కారణం ఏమిటి, ఈ రోజు యొక్క థీమ్ ఏంటిది అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్, క్రీడల ప్రాముఖ్యతను తెలియజేయాలనే లక్ష్యంతో ఏటా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 6న ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్గా నిర్వహిస్తారు. క్రీడలు సమాజంలో ఒక ముఖ్యమైన భాగం. ఆరోగ్యంతో పాటు మెదడు చురుగ్గా పనిచేయడానికి ఇవి ఉపయోగపడతాయి. మానసిక ఆనందం, శరీర అభివృద్ధి, మెరుగైన ఆరోగ్యం, సామాజిక సమైక్యత, లింగ సమానత్వం, ఆర్థిక పురోగతి, అంతర్జాతీయ సహకారాన్ని క్రీడలు ప్రోత్సహిస్తాయి. స్పోర్ట్స్ అండ్ సొసైటీ యాక్సిలరేటర్ ISSA స్పోర్ట్స్ అండ్ సొసైటీ యాక్సిలరేటర్ 2024 సెప్టెంబర్లో విడుదల చేసిన ది స్టేట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఇన్ ఇండియా నివేదిక ప్రకారం దేశంలో కేవలం 10% మంది మాత్రమే ఆటల్లో పాల్గొంటున్నారు. 15.5 కోట్ల మంది పెద్దలు, 4.5 కోట్ల మంది యువకులు ఎలాంటి శారీరక శ్రమ చేయడం లేదు. ఈ రోజు వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఏమిటంటే 1896 ఏప్రిల్ 6న ఏథెన్స్, గ్రీస్లోని ఏథెన్స్లో ఆధునిక ఒలింపిక్ క్రీడలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. 2013 ఆగస్టు 23న ఐక్యరాజ్య సమితి UNO జనరల్ అసెంబ్లీ ఏటా ఆ తేదీన ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్గా జరుపుకోవాలని తీర్మానించింది. 2014 నుంచి దీన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారు. 2025 థీమ్ ఏమిటి అనంటే లెవెలింగ్ ద ప్లేయింగ్ ఫీల్డ్ స్పోర్ట్స్ ఫర్ సోషల్ ఇంక్లూజన్. దీన్ని UNO ప్రకటించింది. ఏంటిది? లెవెలింగ్ ద ప్లేయింగ్ ఫీల్డ్ స్పోర్ట్స్ ఫర్ సోషల్ ఇంక్లూజన్. దీన్ని ఎవరు ప్రకటించారు అంటే UN. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పొంబన్ వంతెన ప్రారంభానికి సిద్ధం. దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ ప్రారంభానికి ముస్తాబైంది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో 535 కోట్లతో అధునాతన సాంకేతిక విధానంతో నూతనంగా నిర్మించిన పాంబన్ వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6న జాతికి అంకితం చేయనున్నట్లు దక్షిణ రైల్వే శుక్రవారం ప్రకటనలో తెలిపింది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ కార్యక్రమాన్ని శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12:45 సమయంలో ప్రధాని పాంబన్ నుంచి రిమోట్ పద్ధతిలో వంతెన వర్టికల్ లిఫ్ట్ మెకానిజాన్ని ప్రారంభిస్తారు. అనంతరం రామేశ్వరం నుంచి తాంబారానికి ప్రత్యేక రైలు పరుగులు తీయనుంది. బహిరంగ సమావేశంలో పాల్గొని 8,300 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన, పూర్తయిన పనులను ప్రారంభిస్తారు. తర్వాత ప్రధాని రామేశ్వర ఆలయాన్ని సందర్శించి జ్యోతిర్లింగాల వద్ద పూజలు నిర్వహిస్తారు. ఈ వారధి నిర్మాణంలో ఇన్ఛార్జిగా ఏపీలోని విజయనగరం జిల్లా గూర్ల మండలం భూపాలపురం గ్రామానికి చెందిన 28 ఏళ్ల యువ ఇంజనీర్ నడువూరు వెంకట చక్రధర్ కీలక పాత్రధారి. వంతెన నిర్మాణ క్రమంలో ఎదురైన అనుభవాలు, పడ్డ శ్రమను చక్రధర్ న్యూస్ టుడేతో పంచుకున్నారు. మా అమ్మ శ్రీదేవి, నాన్న పైడిరాజు ఇద్దరు ఉపాధ్యాయులే. నేను కూడా బోధన వృత్తిలోకి వెళ్ళాలని వారు ఆశించారు. కానీ నా అభిరుచులు వేరు. చిన్నతనం నుంచే వంతెనలపై ఆసక్తిపై బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ ఎంచుకున్నా. తర్వాత ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కోసం శిక్షణ తీసుకునే సమయంలోనే RRB నోటిఫికేషన్ వచ్చింది. అందులో ఎంపికై రైల్వేలో బ్రిడ్జ్ విభాగం ఆప్షన్ను ఎంచుకొని ఉద్యోగంలో చేరాను. తొలి పోస్టింగ్ చెన్నైలో వచ్చింది. పనితీరు ఆధారంగా త్వరగానే సీనియర్ ఇంజనీర్గా ఉద్యోగోన్నతి లభించింది. అదే సమయంలో రామేశ్వరం ద్వీపాన్ని పొంబన్ వంతెన ఆవాసన దశకు చేరడంతో దాని స్థానంలో కొత్తది కట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది అని తను పంచుకున్నాడు. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రక్షణ సహకారానికి సప్తపది. రక్షణ రంగంలో బంధాలను బలోపేతం చేసుకునే వ్యవస్థను రూపొందించడానికి తొలిసారిగా భారత్, శ్రీలంక 7 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. 2 దేశాల భద్రత పరస్పర ఆధారితమని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బ్యాంకాక్లో బిమ్స్టెక్ సదస్సులో పాల్గొన్న ఆయన అక్కడి నుంచి శుక్రవారం రాత్రి నేరుగా శ్రీలంకకు చేరుకున్నారు.
కొలంబోలోని చారిత్రక ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్ద అధ్యక్షుడు కుమార దిశనాయకే శనివారం ఆయనకు స్వాగతం పలికారు. ఇక్కడ ఓ విదేశీ ప్రభుత్వాధినేతకు స్వాగతం లభించడం ఇదే ప్రథమం. దిశనాయకేతో చర్చల అనంతరం వారి సమక్షంలో ఒప్పందాలు కుదిరాయి. యుఏఈతో కలిసి ట్రింకోమలిని ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేయడం, పవర్ గ్రిడ్ ద్వారా అనుసంధానత వంటివి దీనిలో ఉన్నాయి. రుణాల పునర్వ్యవస్థీకరణకు భారత్ ఆమోదం తెలిపింది. మత్స్యకారుల్ని వదిలిపెట్టండి. 2 దేశాల మధ్య మత్స్యకారుల వివాదాలకు మానవతా దృక్పథంతో పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉందని మోదీ చెప్పారు. శ్రీలంక నిర్బంధంలో ఉన్న మత్స్యకారుల్ని, వారి పడవల్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. శ్రీలంకలోని తమిళ నేతల బృందంతోనూ మోదీ విడిగా భేటీ అయ్యారు. భారతదేశ భద్రతా ప్రయోజనాలను వ్యతిరేకంగా తమ భూభాగాన్ని ఏ రూపంలోనైనా వాడుకునేందుకు ఏ దేశాన్ని అనుమతించేదీ లేదని దిశనాయకే స్పష్టం చేశారు. చర్చల అనంతరం ఇద్దరు నేతలు కలిసి సంపూర్ సౌర విద్యుత్ కేంద్రాన్ని వర్చువల్గా ప్రారంభించారు. శ్రీలంక అత్యున్నత పురస్కారమైన మిత్ర విభూషణ్ అవార్డును మోదీకి దిశనాయకే ప్రదానం చేశారు. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు భారత ప్రధాని తెలిపారు. వక్ఫ్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం. వక్ఫ్ సవరణ బిల్లు 2025కు ముసల్మాన్ వక్ఫ్ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఆమోదం తెలిపారు. ఈ 2 బిల్లులకు పార్లమెంట్ ఉభయ సభలు విడివిడిగా సమ్మతి తెలిపిన విషయం తెలిసిందే. వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ UMED బిల్లుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఆమోద ముద్రతో ఉమీద్ చట్టంగా మారింది. కాగా వక్ఫ్ బిల్లు 2025 రాజ్యాంగ చట్టబద్ధతను సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం మరో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అసమానతుల్య ఖాన్ పౌర హక్కుల పరిరక్షణ సంస్థ తరపున వీటిని దాఖలు చేశారు. వక్ఫ్ బిల్లులోని పలు నిబంధనలను వ్యతిరేకిస్తూ ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జువేద్, IMMI అధినేత అసదుద్దీన్ ఓవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటీవల వక్ఫ్ బిల్లును పార్లమెంట్లోని లోక్సభ, రాజ్యసభ ఆమోదించిన విషయం అందరికీ తెలిసిందే కదా. ఇటీవల వక్ఫ్ బిల్లుకు రాష్ట్రపతి కూడా ఆమోదం చెందడంతో బిల్లు అయితే అమల్లోకి రానుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 7-8 తేదీల్లో ఉత్తరాఖండ్లో చింతన్ శిబిర్ హాజరు కానున్న మంత్రులు పొన్నం సీతక్క. కేంద్ర సామాజిక న్యాయ శాఖ ఈ నెల 7-8 తేదీల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రం దెహ్రాడూన్లో నిర్మించనున్న చింతన్ శిబిర్ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క హాజరు కానున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, వయోవృద్ధుల, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమ పథకాల అమలు విధానాల తయారీ, ఆయా వర్గాలను అభివృద్ధిలోకి తీసుకెళ్లేందుకు అవసరమైన అంశాలపై చర్చించేందుకు కేంద్ర సామాజిక న్యాయ శాఖ ఈ సదస్సును నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమాల్లో తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలు, బీసీలకు 42% రిజర్వేషన్ల ఆవశ్యకత గురించి మంత్రి పొన్నం, దివ్యాంగుల, ట్రాన్స్జెండర్లకు చేపడుతున్న కార్యక్రమాలను మంత్రి సీతక్క వివరించారు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.